హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. గురువు గారి బర్త్డే సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర సినిమా అనేది రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నాలాగే మెగా ఫ్యాన్స్ చాలామంది కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. బేసిక్గా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను తమిళనాడులో ఉన్న కుప్పం బార్డర్లో అయితే మార్నింగ్ 7 o'clock షో ఉంటే అక్కడికి వెళ్ళి సినిమా చూశాను. అయితే నిలబడి ఈ సినిమా మొత్తం నిలబడి నేను చూశాను. ఎందుకంటే టికెట్స్ అయితే ఇచ్చారు కానీ చైర్స్ లేకపోవడం వలన సినిమా మొత్తం కూడా నిలబడి నేను చూశాను. అది నాకు చాలా బాగా గుర్తుండిపోయే సినిమా. అది చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా చెప్పాలంటే ఒక మాస్ మసాలా అంటే ఫైట్స్ కానీ పాటలు కానీ కామెడీ కానీ అసలు వేరే లెవెల్లో ఉంది ఆ మూవీ ఉంది. సో నేనైతే ఆ రోజుల్లో చాలా ఎంజాయ్ చేశాను. మళ్ళీ అలాంటి రోజులు ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఐ థింక్ నాకు తెలిసి 2002 అనుకుంటా అది రిలీజు. మళ్ళీ 2024లో 22 years తర్వాత మళ్ళీ ఇంద్ర 4Kలో థియేటర్స్కి వస్తుంది. ఆల్రెడీ సంధ్య థియేటర్ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో మ్యాక్సిమం అన్ని థియేటర్లు కూడా హౌస్ఫుల్ అయిపోయినాయి. టికెట్స్ అయితే దొరకట్లేదు. మిగతా దగ్గర కొన్ని దగ్గరలు ఉన్నాయి. నాకైతే సంధ్యలో చూడాలని ఉంది, బట్ టికెట్ అయితే నాకు ఇంకా ఇంతవరకు దొరకలేదు. ఐమాక్స్లో కానీ మిగతా అన్ని దగ్గరలు కూడా ఉన్నాయి. ఓకే, దొరికేస్తాయి, ప్రాబ్లం లేదు. కానీ సంధ్య థియేటర్లో చూస్తే ఏంటంటే ఆ ఊపు వేరు. ఎందుకంటే సంధ్య థియేటర్ అనేది చిరంజీవి గారి సినిమాలు మ్యాక్సిమం అక్కడ 100 days అయిన సక్సెస్ అయిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. అది బేసిక్గా ఏంటంటే అప్పట్లో ఇండస్ట్రీలో తీసే ప్రతి సినిమా కూడా సంధ్య థియేటర్ కానీ లేదు అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో వేయాలని మాత్రం ఉండేది. ఇప్పుడు అలాంటి థియేటర్స్ బోల్డ్ వచ్చాయి, మల్టీప్లెక్స్లు అనేవి చాలా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనకు అందుబాటులో అన్ని థియేటర్లు ఉన్నాయి కాబట్టి మనం ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళట్లేదు. కానీ చాలా వరకు ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్డే ఒకప్పుడు అది మెయిన్ సెంటర్స్ అనమాట. అది 100 days సెంటర్స్ కానీ 365 days వేసే సెంటర్లు కూడా అవే ఉన్నాయి. సో అలాంటి ఏరియాలో మళ్ళీ ఈ సినిమా మళ్ళీ చూద్దాం, పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చే విధంగా ఉంటాయని అనుకున్నాను. బట్ నాకు సంధ్య థియేటర్లో అయితే టికెట్ అయితే దొరకలేదు. మ్యాక్సిమం అయితే రేపు ఒకసారి ట్రై చేస్తాను. ఎవరిదైనా ఫ్యాన్స్ దగ్గర కానీ ఉన్నా నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మోస్ట్లీ నాకైతే సినిమా చూడాలని ఉంది. ఇది ఎప్పటి నుంచో రిలీజ్ చేద్దామని బయట వాళ్ళు చాలామంది ఈ సినిమా కోసం అశ్విని దత్ గారికి అడిగితే అశ్విని దత్ గారు ఇవ్వలేదు. ఎందుకంటే నేనే ఓన్గా చేస్తాను అని చెప్పి ఆయన ఇవ్వకపోవడం అనేది జరిగింది. నాకు చాలామంది అడగడం కూడా, మెగా ఫ్యాన్స్ చాలామంది అడిగారు, అన్న ఎప్పుడన్నా ఇంద్ర సినిమా అన్నీ రిలీజ్ అవుతున్నాయి కానీ మన ఇంద్ర సినిమా మాత్రం రిలీజ్ చేయట్లేదు, ఏంటి ప్రాబ్లం అంటే. లాస్ట్ టైం కూడా ఒక పోస్ట్ నేను పెడితే నాకు చాలామంది అడిగారు నిజంగా ఉందా, రిలీజ్ చేస్తున్నారా అని. ఎందుకంటే లాస్ట్ టైము చిరంజీవి గారి బర్త్డేకి రిలీజ్ అని ఒక చిన్న పోస్ట్ వస్తే అది నిజమేనే నేను అనుకుని నేను కూడా పేజ్లో పోస్ట్ చేశా. అయితే చాలామంది అడిగారు, బట్ ఆ సినిమా అప్పుడు రిలీజ్ కాలేదు. ఇప్పుడు మాత్రం ఆగస్టు 22న ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నారు. అశ్విని దత్ గారే 4Kలో ఇది రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు రీల్స్లో తీసింది ఇప్పుడు డిజిటల్లో కన్వర్ట్ చేసి అది 4Kలో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం చూడాల్సిన సినిమా. ఆ ఫైట్స్ కోసం కానీ ఆ సాంగ్స్ కోసం కానీ దాయిదేదమ్మా సాంగ్ అయితేనేమి, లాస్ట్కి అమ్మడు అప్పచ్చి అయితేనేమి, ఇవన్నీ పాటలు అన్ని విధాలుగా అన్నీ బాగుంటాయి. అయితే నాకు ఇంద్రాలో ఫేవరెట్ ఏంటంటే నేను అప్పట్లోనే థియేటర్లో 7 సార్లు ఈ సినిమాకి వెళ్ళాను. ఎందుకంటే నాకు ఫేవరెట్ సీన్ ఒకటి ఉందా, పెళ్లి మండపంలో నరికే సీను. అక్కడ నరికిన తర్వాత ఒక్కసారి క్లోజ్ చేస్తే ఒక సౌండింగ్తో వస్తుంది, ఒక సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో అని. అది డీటెయిల్స్లో వినేటప్పుడు నాకు భలే అనిపించింది. అక్కడ గురువుగారి ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ సౌండింగ్ ఎఫెక్ట్ కానీ నాకు చాలా ఇష్టం. నాకు ఫేవరెట్ సీన్ బేసిక్గా అది. ఆ సీన్ కోసం నేను ఎక్కువసార్లు థియేటర్కి వెళ్ళాను. మళ్ళీ ఆ సీన్ ఒకటి, తర్వాత చైర్ మీద టవర్ పెట్టి తీసి డైలాగ్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకైనా సరే గడపకైనా సరే వచ్చానంటే వరుసలు చూడకుండా నరుకుతానని ఆ డైలాగ్స్కి అవన్నీ మళ్ళీ స్క్రీన్ మీద చూడాలని ఉంది. మనకి ఎంత యూట్యూబ్లోనున్నా అది సిస్టమ్ వరకు లేకపోతే టీవీ వరకు ఉంటుంది. కానీ ఇంత బిగ్ స్క్రీన్ మీద మళ్ళీ చూసే అవకాశం మెగా ఫ్యాన్స్కి వచ్చింది. అలాగే కామన్ ఆడియన్స్ కూడా చాలామంది ఇంద్ర సినిమా అయితే థియేటర్కి వచ్చి చూస్తారు. ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే ఎక్కడెక్కడైతే స్క్రీన్స్ ఉన్నాయో అన్ని దగ్గరలో కూడా మ్యాక్సిమం టికెట్స్ అయితే సాల్డ్ అయిపోయినాయి. మ్యాక్సిమం నాకైతే నేను ఇంతవరకు టికెట్ అయితే బుక్ చేయలేదు. ఎందుకు అంటే నేను ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూద్దామని నాకు ఉంది. బట్ రేపు ఒకసారి ట్రై చేస్తాను, దొరకకపోతే ఇంకా ఐమాక్స్లో తీసేసుకుందామని చూస్తున్నాను. మ్యాక్సిమం ఐమాక్స్లో తీసుకున్నాను. ఒక్కసారి సంధ్యలో అయితే ట్రై చేస్తాను. సో మీలో ఎంతమంది మొదటి రోజు ఇప్పుడు ఆగస్టు 22న ఇంద్ర సినిమాకి వెళ్తున్నారు? టికెట్లు ఆల్రెడీ ఎవరైనా కొని ఉంటే వాళ్ళందరూ కామెంట్ చేయండి. అసలు ఆ సినిమాని మీరు ఏ షో చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, ఏ ఊర్లో చూస్తున్నారు, అది మీరు కామెంట్లో అయితే తెలియజేయండి. ఇవి ఇంకొక విషయం, ఎనీవే మనకి
ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి, మన బాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి. మీరు చాలామందికి ఇన్స్పిరేషను, అలాగే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన ప్రతి వాడు ఆ లైఫ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి. ఇలాంటి సినిమాలు ఇంకా 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 తీసి మా ముందు పెట్టాలి. మీరు ఎంత కష్టపడుతున్నారు సినిమాల కోసం మాకు తెలుసు. ఈ ఏజ్లో కూడా మమ్మల్ని ఆనందపరచడం కోసం మీ కష్టం అనేది మేము గుర్తించాము. ఎంత కష్టమైనా సరే మీరు సినిమాలు చేయండి. మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాము, ఇంకా చాలా నేర్చుకుంటున్నాము. మీ దాన్ని ఏమంటారంటే మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.